చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో జగన్ సమైక్య శంఖారావం యాత్ర కొనసాగుతోంది. లైవ్ లో చూద్దాం. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచేదానికి మన ముందుకు వచ్చిన జగనన్నను ఈ నియోజకవర్గ ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. కొత్తకోట బాగా ఆలస్యంగా ఈ కార్యక్రమం జరుగుతా ఉన్నా ఆలస్యమైనప్పటికీ మిట్ట మధ్యాహ్నం దాటినప్పటికీ ఇంటికి పోవడానికి కారణాలు వెతుక్కోకుండా నడి రోడ్డు అన్న సంగతిని కూడా పక్కన పెట్టేది ఏ ఒక్కరికి కూడా ఈ నడి రోడ్డు మీదకి ఇక్కడికి వచ్చి ఈ ఎండలో ఇక్కడ నిల్చొని ఉండవలసిన అవసరం ఏ ఒక్కరికి కూడా లేనప్పటికీ కష్టం అనిపించినా కూడా పిల్లలను సైతం చంకన వేసుకుని నడవలేని వయసైనా సరే అవ్వ తాతలు సైతం ఈ నడి రోడ్డు మీదకి వచ్చి నిలిచిని వస్తూనే చెరగని చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ఆత్మీయతలను పంచిపెడుతున్న ఈవేళ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ఈ ఆప్యాయతలకు ఈ ఆత్మీయతలకు ఈ అనురాగానికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇవాళ ఈ కొత్తకోట మండలంలో నడి రోడ్డన్న సంగతిని కూడా ఖాతరు చేయకుండా మండుతున్న ఈ ఎండను లెక్క చేయకుండా ఆలస్యమైనా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా చికాకనేది కనపడకుండా ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ఆత్మీయతను చూపిస్తున్న ఈవేళ ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ ప్రేమానురాగాల మధ్యలో నిలిచిని ఎవరైనా అడిగితే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అని ఆ దివంగత నేత చనిపోయి దాదాపుగా 4.5 సంవత్సరాలు పైగానే అవుతా ఉన్నా ఇవాళకి కూడా ఆ దివంగత నేత ఎక్కడ ఉన్నాడు అన్న ప్రస్తావన వచ్చినప్పుడు తాను ఎక్కడికి పోలేదని గుండెను చూపించి మా గుండెల లోతుల్లో తాను ఇంకా బతికే ఉన్నాడు అన్న మాట ఇవాళ ప్రతి గుండె చెప్పుతా ఉంది అని అంటే ఆ దివంగత నేత అటువంటి దివంగత నేత ఇవాళ మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ రాష్ట్రాన్ని ఒక్కసారి తిరిగి చూస్తే
ఇవాళ ఈ రాష్ట్రంలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయిన పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఒక మాట అంటూ ఇస్తే రాజకీయాలలో వెనక్కి తిరిగి చూడకూడదు అని, ఒక మాట అంటూ ఇస్తే మడిమ తిప్పకూడదు అన్న ప్రస్తావన ఇవాళ రాజకీయాలలో తెరమరుగైన పరిస్థితి కనపడతా ఉంది. ఇటువంటి అన్యాయమైన చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను చూసినప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అన్న మాటలే గుర్తుకొస్తాయి. ఎన్నాళ్ళు బతికామన్నది కాదు ముఖ్యం, బ్రతికినంత కాలం మనం ఎలా బతికామన్నదే ముఖ్యము అన్న మాటలు చెవుల్లో రింగు 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 మని మోగుతూనే ఉంటాయి. కారణం ఏమిటి అనంటే ఇవాళ రాష్ట్రమంతటా కూడా ఉద్యమ బాట పట్టింది. ఇవాళ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి పేద పిల్లాడు కూడా ఇవాళ చదువు అయిపోయి చేసిన తర్వాత ఉద్యోగం కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కాళ్ళను పట్టుకుని అడిగే పరిస్థితి ఉంది. రాష్ట్రాన్ని విడగొడతా ఉంది సోనియా గాంధీ. తన కొడుకును ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకునే దానికోసం, తన కొడుకుకు ప్రధానమంత్రి ఉద్యోగం ఇచ్చుకునే దానికోసం మన పిల్లల జీవితాలతో ఇవాళ చెలగాటమాడుతూ ఉంది సోనియా గాంధీ గారు. ఇక్కడికి రాకముందు చిత్తూరు జిల్లాలో పలు నియోజకవర్గాల ద్వారా ఇక్కడికి వచ్చినప్పుడల్లా అడిగా రైతన్నలు, అన్నా నీటి కోసం ఎన్నడుగులు బోరు వేయాల్సి వస్తూ ఉంది అని చెప్పి. ఆ రైతన్నలు ఇవాళ 1000 అడుగులు బోరేస్తే కూడా నీళ్లు పడని పరిస్థితుల్లో ఇవాళ మేము వ్యవసాయం చేస్తా ఉన్నాము అన్న మాటలు చెప్తా ఉంటే రైతన్న దుస్థితి ఇంత దయనీయంగా ఉన్నా కూడా పాలకులకు పట్టడం లేదు. గాలేరు నగరి ప్రాజెక్టు ఒక్కసారి అటువైపు తిరిగి చూస్తే గాలేరు నగరి ప్రాజెక్టు ఇవాళ పట్టించుకునే నాతులు కూడా ఇవాళ కనుమయ్యాడు. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే ఇవాళ నదీ జలాల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, నదీ జలాలు మహారాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాత కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డ్యాములు నిండితే తప్ప కిందికి మన రాష్ట్రానికి ఒక్క చుక్క నీరంటే కూడా వదలని పరిస్థితుల్లో ఇవాళ 10 రాష్ట్రాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళు మధ్యలో ఇంకొక రాష్ట్రాన్ని తీసుకొస్తారట. నేను అడగదలుచుకున్నాను, ఇవాళ ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు గారిని, మోసం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని, రాష్ట్రాన్ని విడగొట్టాలని ఉపలాట పడుతున్న సోనియా గాంధీ గారిని, ముగ్గురిని కూడా నేను అడగదలుచుకున్నా. రాష్ట్రాన్ని విడగొడితే కింద కుప్పం నుంచి పైన శ్రీకాకుళం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయని చెప్పి నేను అడగదలుచుకున్నా ఈ పాలకులను. ఇవాళ నీళ్లు లేకపోయినా కూడా రైతన్నల గురించి ఆలోచన చేసేవాడు లేడు. ఉద్యోగాలు దొరక్క పిల్లలు అలమటిస్తున్న పరిస్థితులు వస్తా ఉన్నా కూడా పట్టించుకునే నాతుడు లేడు. ఇవాళ కేవలం రాజకీయాలు ఒక చదరంగంలో ఆడుతున్నారు. రాజకీయాలు ఇవాళ ఎంతగా దిగజారిపోయాయి అనంటే రాజకీయాలలో ఇవాళ చదరంగం ఆడినట్టుగా ఆడుతున్నారు. ప్రతి పేదవాడు మనసెరగాలని, రాజకీయం అంటే ప్రతి గుండె చప్పుడు వినాలని, ఆ ప్రతి పేదవాడి మనసెరిగినప్పుడు, ఆ ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నప్పుడు, ఆ ప్రతి పేదవాడికి మంచి జరిగినప్పుడు దాన్నే రాజకీయం అంటారు అన్న ఆలోచన ఇవాళ కరువైంది. ఇవాళ రాజకీయాలు ఎలా ఆడుతున్నారు అనంటే ఎవరిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి, ఎవరిని తీసుకెళ్లి తప్పించాలి, రాష్ట్రాన్ని ఎలా విడగొట్టాలి, ఎలా విడగొడితే ఎలా ఓట్లు సీట్లు వస్తాయి అన్న దిక్కుమాలిన ఆలోచనలు ఇవాళ చేస్తున్న పరిస్థితిలో ఇవాళ రాజకీయ వ్యవస్థ జరుగుతూ ఉంది. ఇవాళ ఓట్ల కోసం, సీట్ల కోసం సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని విడగొడతా ఉంటే సోనియా గాంధీ గారు గీసిన గీటును దాటకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారు మోసం చేస్తారు. ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని మాట్లాడవలసిన చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారి కాళ్ళను పట్టుకొని అడగవలసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని వాళ్ళతో కుమ్మక్కైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. నేను అడగదలుచుకున్నాను ఇవాళ చంద్రబాబు గారిని ఒక సూటిగా నేను 2 ప్రశ్నలు అడగదలుచుకున్నా. అయ్యా చంద్రబాబు గారు, ఇవాళ మీ నోట్లో నుంచి
సమైక్యం అన్న మాట ఎందుకు రావడం లేదు అని చెప్పి చంద్రబాబు గారిని అడగదలుచుకున్నాను. నేను చంద్రబాబు గారిని అడగదలుచుకున్నా. ఇవాళ రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతూ ఉంది. మనమందరం కూడా టీవీలో ఆన్ చేస్తే అసెంబ్లీ సమావేశాలు కనపడతాయి. ఆ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు అని అంటే సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలందరి చేత సమైక్యం అని అనిపిస్తాడు. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేల చేత విడగొట్టండి రాష్ట్రాన్ని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గొంతిప్పుతారు. అడగదలుచుకున్న చంద్రబాబు గారికి, మీకు నిజంగా సిగ్గు ఉందా? ఈ గడ్డ మీద పుట్టినందుకు మీకు కనీసం కాస్తైనా కూడా మా మీద ప్రేమ ఉందా అని అడగదలుచుకున్న చంద్రబాబు గారిని. రాజకీయాలను చెడగొడుతున్నారు. రాజకీయ వ్యవస్థలో నిజాయితీ అన్న పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా. అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు విడగొట్టాలని ఉబలాట పడుతున్నారు అని చెప్పి తెలిసిన వెంటనే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి అని తీర్మానం ఎందుకు చేయదలుచుకోలేదు మీరు అని కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా. నేను ఎక్కడైనా కూడా రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉంది. రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా అసెంబ్లీ తీర్మానం అన్నది లేకుండానే ఇవాళ రాష్ట్ర ప్రజలను ఇవాళ విరుగొట్టే ప్రయత్నం ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ అన్యాయాన్ని దేశంలోని ప్రతి పార్టీ ఖండిస్తూ ఉంది. దేశంలోని ప్రతి నాయకుడు కూడా రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉంది, అసెంబ్లీ తీర్మానం లేనిదే రాష్ట్ర ప్రజలను విడగొట్టకూడదు అని చెప్పి దేశం మొత్తం అంతా ఉంది. కానీ మన కర్మ ఏమిటి అని అంటే దేశంలో ఉన్న వారికి అందరికీ కూడా ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. కానీ మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు గారికి, కిరణ్ గారికి మాత్రం ఇవాళ కనపడడం లేదు రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉందని. ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది అని అంటే అది ఎవరెవరికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అని అంటే ఢిల్లీ అహంకారానికి, తెలుగు వారి ఆత్మగౌరవానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఆ ప్రశ్నలకు గట్టిగా రెండు చేతులు పైకెత్తి మీరు సమాధానాలు చెప్పాలి. ఒప్పుకుంటామా ఒప్పుకోమో అని చెప్పి చాలా గట్టిగా రెండు చేతులు పైకెత్తి సమాధానాలు చెప్పాలి. ఆ సమాధానాలు ఎంత గట్టిగా చెప్పాలి అని అంటే అసెంబ్లీలో దొంగాటలాడుతున్న కిరణ్ కుమార్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి కనువిప్పులు కావాలి. ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ గారికి అర్థం కావాలి. రాష్ట్రాన్ని వీళ్ళు విడగొడతామంటే మనం ఒప్పుకున్నామా అని అడుగుతున్నాను. రెండు చేతులు పైకి లేయాలి గట్టిగా. తెలుగులో చెప్తే బహుశా వాళ్ళకి అర్థం కాదు. సోనియా గాంధీ గారికి అయితే మన భాష కూడా రాదు. కాంగ్రెస్ వాళ్ళకి ఈ మధ్య చెవులు కూడా కోస్త లావయ్యాయి. కాబట్టి గట్టిగా నోటు రెండు చేతులు పైకెత్తి నోటు. తెలుగు జాతిని వాళ్ళు విడగొడతామంటే మనం ఒప్పుకుంటామా అడుగుతున్నాను. మన నీటి కోసం మనమే తన్నుకొని చావాలా అడుగుతున్నాను. మన హైదరాబాద్ కోసం మనమే కొట్టుకొని పోవాలని అడుగుతున్నాను. రాష్ట్రాన్ని విడగొడుతున్న సోనియా గాంధీ గారిని, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు గారిని, మోసం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా మనం క్షమిస్తామా అని అడుగుతున్నాను. ఇంకా గట్టిగా రెండు చేతులు పైకి లేయాలి. కనీసం ఇప్పటికైనా ఈ పాలకుల్లో మార్పు వస్తుందేమో అని, ఇక్కడ చదువుకున్న పిల్లల గురించి కాస్త ఆలోచన చేస్తారేమో అని, నీళ్లు దొరకని పరిస్థితిలో ఉన్న ఈ రైతన్నలను ఆదుకునేదానికి కాస్త కూస్త చౌడిస్తారేమో అని చెప్పి ఆరాటపడుతున్నా. ఇంకొక స్లోగన్ కూడా కావాలి మీ అందరి దగ్గర నుంచి. అది దీనికన్నా కూడా ఇంకా గట్టిగా ఉండాలి. ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ గారికి ఆ స్లోగన్ వినపడాలి. స్లోగన్ వినపడి గుండెపోటు వచ్చి అట్టించటే ఆవిడ పైకి వెళ్ళిపోవాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి గూవ గూ అనిపించాను. జై సమైక్యాంధ్ర, జై తెలుగు తల్లి.
వైఎస్ఆర్, జై వైఎస్ఆర్ అని చెప్పి ఎందుకనాలి అని అంటే కారణం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతికున్నంత కాలం ఏ ఒక్కడికి ధైర్యం రాలేదు మన రాష్ట్రం జోలికి రావాలని, మన రాష్ట్రాన్ని విడగొట్టాలని. ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రవీణ్ నా దగ్గరికి వచ్చి, అన్న బూచిపల్లి రోడ్డు ఒక్కసారి మీరు చూసారా అన్న అని చెప్పి అడిగాడు. బూచిపల్లి రోడ్డు జంక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు కారు ఆపిచ్చాడు. సంపతికోట రోడ్డు కాడు జంక్షన్ కాడికి వచ్చినప్పుడు కూడా కారు ఆపిచ్చాడు. ఒక్కొక్క రోడ్డు కేవలం 3 కిలోమీటర్ల దూరం. ఒక్కొక్క రోడ్డుకు అయ్యే ఖర్చు కేవలం 1.5 కోట్లు. అంటే 2 రోడ్లకు కలిపి 3 కోట్లు కూడా కాదు. అయినా కానీ ఇంత అధ్వానమైన పరిస్థితిలో రోడ్లున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు పక్క కాన్స్టిట్యున్సీలో ఇంత దారుణంగా ఉంది అని అంటే ఇక అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు అని చెప్పి. ప్రవీణ్ వెళ్ళి రోడ్లు 3 కోట్లు కూడా కావు అని చెప్పి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు పోయి వాళ్ళను బతిమాలాడు. ఒకటైతే నేను చెప్తున్నాను, ఇవాళ ప్రవీణ్కు చెప్తున్నాను, మిగిలిన వాళ్ళందరికీ కూడా నేను ఇవాళ ఒక్కటే మాట చెప్తున్నాను, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అవ్వ తాతలకు అందరికీ కూడా త్వరలో మన ప్రభుత్వం వస్తుంది. మరో 4 నెలల్లో మనందరం కలిసికట్టుగా ఒకటే మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందాం. మనం తెచ్చుకునే ఆ ప్రభుత్వం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంతో మాదిరిగా అంతకన్నా గొప్పగా ఉండేట్టుగా చేసుకుందాం. వీళ్ళు చేసినా చేయకపోయినా నేనైతే ఇవాళ ప్రవీణ్కు హామీ ఇస్తున్నాను, వారం తిరక్క ముందే నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే వారం తిరక్క ముందే పూర్తిగా ఓట్లు కూడా చేపిస్తామని చెప్పి. అన్నా హంద్రీనీవా గురించి కూడా చెప్పండి అన్నా అని అంటున్నాడు. ఒకటే ఒక మాట చెప్తున్నాను, ఈ గడ్డ మీద పుట్టిన వాడిని, ఈ గడ్డలో ప్రతి రైతన్నకు పడుతున్న సమస్యలను తెలిసిన వాడిని, 4 నెలలు ఓపిక పడతాం, మనం 4 నెలలు ఓపిక పడతాం. ఓపిక పట్టి 30 ఎంపీ స్థానాలు మనం అందరం కలిసికట్టుగా గెలుచుకుందాం. 30 స్థానాలు మనమంతా కలిసికట్టుగా గెలుచుకుని దేశ ప్రధానిగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఎవరైతే ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడదాం. 30 స్థానాలు తెచ్చుకున్న తర్వాత మన రాష్ట్రాన్ని ఎవరు విడగొడతారో కనీసం చూడాలన్నా చూస్తామని చెప్పి నేను ఇవాళ చెప్తున్నా. ఢిల్లీ కోటను బద్దలు కొడతాం, ఢిల్లీ కోటను మనమే పునర్నిర్మిస్తామని చెప్పి కూడా నేను గట్టిగా చెప్తున్నాను. హంద్రీనీవా గురించి మాట్లాడాడు ప్రవీణ్. నేను చెప్తున్నాను ఇవాళ హంద్రీనీవానే కాదు, గాలేరు నగరే కాదు, కలవకుర్తి, కోయిల్ సాగర్, నెట్టంపాడునే కాదు, ప్రతి ప్రాజెక్టు కూడా నీళ్ళు అందిస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తున్నాను నేను.